సలార్ 2లో కొరియన్ స్టార్ డాన్లీ వస్తున్నాడని అందరూ అనుకుంటున్నారు. కానీ అసలు ప్రభాస్ కి విలన్ గా మరో ప్రభాస్ వస్తున్నాడట. అది ఎవరికైనా తెలుసా డార్లింగ్? అండ్ రాజ్యసభ సాంగ్ లో 1.42 సెకండ్ దగ్గర ఒక సీక్రెట్ హింట్ అయితే ఉంది. ఇది గమనించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది చూస్తే మైండ్ పోతుంది డార్లింగ్. అదేంటో తెలియాలంటే వీడియో ఎండింగ్ వరకు అయితే చూడాల్సిందే. డార్లింగ్, రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల గురించి ఎవరికి తెలియని లేదా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో మనమైతే చెప్పబోతున్నాం డార్లింగ్. ఇది రాజ్యసభ మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఇప్పుడిప్పుడే ఫుల్ జోష్ లో అయితే ఉంది డార్లింగ్. మొన్న డిసెంబర్ 18న ఈ సినిమాలోని సహనా సహనా అనే సెకండ్ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్ అయింది. ఇది చూస్తుంటే ప్రభాస్ వింటేజ్ లుక్ లో అదరగొడుతున్నాడు డార్లింగ్. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మళ్ళీ కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమా జనవరి 9న 2026 సంక్రాంతి కానుకగా థియేటర్ లోకి వస్తుందని. జనవరి 8 రాత్రి నుండే ప్రీమియర్ షోలు ప్లాన్ చేస్తున్నారు డార్లింగ్. ఇది పక్కా హర్రర్ రొమాంటిక్ కామెడీ డార్లింగ్. సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కాంబో అంటే అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం సందీప్ రెడ్డి వంగ న్యూ ఇయర్ బ్రేక్ కూడా తీసుకోకుండా షూటింగ్ కంటిన్యూ చేస్తున్నారట. నవంబర్ 27 నుండి హైదరాబాద్ లో షూటింగ్ ఆగకుండా జరుగుతుంది. ఇందులో ప్రభాస్ ఒక తీవ్రమైన కోపమున్న పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడు డార్లింగ్. ఈయనకి ఒక బ్యాడ్ హ్యాబిట్ అయితే ఉంటుందట. అది ఏంటనేది సస్పెన్స్ డార్లింగ్. మొదట 2027 డిసెంబర్ అనుకున్నారు, కానీ ఇప్పుడు 2027 మధ్యలోనే రిలీజ్ చేయాలని స్పీడ్ పెంచారు డార్లింగ్. ఇందులో విలన్ గా వివేక్ ఓబెరాయ్ నటిస్తున్నాడు డార్లింగ్. హను రాఘపూడి దర్శకత్వంలో వస్తున్న పీరియడిక్ వార్ డ్రామా సౌజీ ఇప్పటికే 60% షూటింగ్ అయితే పూర్తయింది డార్లింగ్. ప్రభాస్ తన పార్ట్ కోసం కేవలం 35 రోజులు మాత్రమే డేట్స్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇది 1940 కాలం నాటి కథ. ప్రభాస్ ఒక సైనికుడిగా కనిపిస్తాడు. ఆగస్టు 14, 2026 ఇండిపెండెన్స్ డే వీకెండ్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది డార్లింగ్. మరికొన్ని క్రేజీ అప్డేట్స్ ఏంటంటే సలార్ 2 దీని షూటింగ్ కూడా ప్యారలల్ గా జరుగుతుంది డార్లింగ్. కొరియన్ సూపర్ స్టార్ డాన్లీ ఇందులో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. కల్కి 2 డైరెక్టర్ నాగశ్విన్ సెకండ్ పార్ట్ షూటింగ్ ను 2026లో స్టార్ట్ చేయబోతున్నారు డార్లింగ్. ఇందులో అమితాబ్ బచ్చన్ ప్రభాస్ పాత్రల మధ్య వార్ ఇంకా పీక్స్ లో ఉంటుంది. నవంబర్ 27 నుంచి హైదరాబాద్ లో జరుగుతున్న ఈ షూటింగ్ న్యూ ఇయర్ సెలవు లేకుండా జనవరి మొదటి వారం వరకు కంటిన్యూ అవుతుంది. సినిమాని అనుకున్న దానికంటే ముందే అంటే 2027 మధ్యలోనే రిలీజ్ చేయాలన్నది వంగ ప్లాన్ డార్లింగ్. ఈ డిసెంబర్ 3వ వారంలోనే అంటే ఇప్పుడే ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేస్తున్నారట. ఇందులో ప్రభాస్ ఏకంగా 200 మంది రౌడీలతో ఒంటరిగా ఫైట్ చేస్తున్నాడు డార్లింగ్. ఇది సినిమాకే హైలైట్. ప్రభాస్ ఇందులో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్. ఆయనకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుందనే టీజర్ లో హింట్ ఇచ్చారు. అది ఏంటనేది ఇంకా సస్పెన్స్ డార్లింగ్. విలన్ గా వివేక్ ఓబెరాయ్ కనిపిస్తాడు. సందీప్ రెడ్డి వంగ వివేక్ ని ఎంత క్రూరంగా చూపిస్తాడని ఫ్యాన్స్ అయితే వెయిటింగ్ డార్లింగ్. హీరోయిన్ గా తృప్తి డుమ్రి ఆల్మోస్ట్ కన్ఫర్మ్. సౌజీ హను రాఘపూడితో చేస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా చక్కగా సాగుతుంది. ప్రభాస్ ఇందులో ఒక ఆర్మీ ఆఫీసర్ డ్రెస్ లో కనిపించబోతున్నాడు. దీని రిలీజ్ డేట్ ఆగస్టు 14న 2026లో ఉండొచ్చు. అలా 2 ఇందులో కొరియన్ స్టార్ డాన్లీ విలన్ గా వస్తున్నాడు అనేది ప్రస్తుతానికి అతిపెద్ద రూమర్. ఒకవేళ ఇది నిజమైతే బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోవాల్సిందే డార్లింగ్. ప్రశాంత్ నీల్ ఈ సినిమాని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాడు డార్లింగ్. కలర్ 2 షూటింగ్ ఎప్పటికీ కొంచెం అయితే జరిగింది. పార్ట్ 1 సమయంలోని 20% వరకు అయితే తీశారు. తాజాగా నవంబర్ మొదటి వారం నుండి కొత్త షెడ్యూల్ లో ప్లాన్ చేసినట్టు వార్తలు అయితే వచ్చాయి. ఇండస్ట్రీలో ఒక గట్టి రూమర్ అయితే నడుస్తుంది డార్లింగ్. కొరియన్ యాక్షన్ స్టార్ డాన్లీ ఇందులో ఒక పవర్ఫుల్ విలన్ గా లేదా క్యారెక్టర్ లో కనిపించే ఛాన్స్ అయితే ఉంది. ఇది కన్ఫర్మ్ అయితే సినిమా రేంజ్ ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉంటుంది డార్లింగ్. పార్ట్ 2 మొత్తం కాన్సర్ సింహాసనం చుట్టూ దేవ వరదరాజ మన్నార్ మధ్య జరిగే యుద్ధం పైన ఉంటుంది. ఇది 2026 నవంబర్ లో రిలీజ్ కావచ్చని ఒక టాక్ డార్లింగ్. కల్కి పార్ట్ 2 నాగశ్విన్ ఈ విజువల్ వండర్ కోసం గ్రాండ్ వర్క్ ఇంకా పెంచారు. కల్కి 2 కి సంబంధించిన సుమారు 25-30 రోజుల షూటింగ్ ముందే కంప్లీట్ అయింది. మిగిలిన షూటింగ్ 2026 జనవరి నుండి మొదలు పెట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు డార్లింగ్. పార్ట్ 1 లో తక్కువ సేపు కనిపించిన సుప్రీం యాస్కిన్ కమల్ హాసన్ సెకండ్ పార్ట్ లో ఫుల్ లెంత్ విలన్ గా విలియం సృష్టిస్తాడు. అమితాబ్ బచ్చన్ వర్సెస్ కమల్ హాసన్ సీన్స్ హైలైట్ గా ఉండబోతున్నాయి డార్లింగ్. ఇందులో ప్రభాస్ కర్ణాగా చేసే యుద్ధ సన్నివేశాలు సినిమాకి ప్రాణం అని తెలుస్తుంది. గ్రాఫిక్స్ పనులు చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఈ సినిమా 2027 చివరిలో లేదా 2028లో వచ్చే అవకాశం అయితే ఉంది డార్లింగ్. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ప్రస్తుతం ప్రభాస్ చేతిలో 5-6 సినిమాలు అయితే ఉన్నాయి. అందుకే స్పిరిట్, రాజ్యసభ, సౌజీ పూర్తి చేశాక వీటిపై పూర్తి ఫోకస్ అయితే పెడతారా డార్లింగ్. సలార్ 2 ప్రశాంత్ నీల్ ఈ పార్ట్ ని మొదటి దానికంటే 10 రెట్లు భారీగా అయితే ప్లాన్ చేస్తున్నాడు డార్లింగ్. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాతో బిజీగా ఉన్నప్పటికీ సలార్ 2 పనులను పక్కన పెట్టలేదు. ఇప్పటికీ 20% షూటింగ్ పూర్తయింది. మిగిలిన షూటింగ్ కోసం ప్రభాస్ వచ్చే ఏడాది భారీగా డేట్స్ అయితే కేటాయించబోతున్నాడు డార్లింగ్. కొరియన్ స్టార్ డాన్లీ సలార్ 2లో ఉంటాడనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్. ఇది నిజమైతే కాన్సర్ ప్రపంచంలోనే ఇంటర్నేషనల్ లెవెల్ కి అయితే వెళ్తుంది డార్లింగ్. పార్ట్ 1 లో ఫ్రెండ్స్ గా చూసాం, కానీ పార్ట్ 2 లో వీరిద్దరి మధ్య వచ్చే మైండ్ గేమ్స్ మరియు యాక్షన్ సీక్వెన్స్ మామూలుగా ఉండదు డార్లింగ్. కల్కి 2 నాగశ్విన్ ఈ సినిమాని 2026 చివరిలో లేదా 2027లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు డార్లింగ్. మేకర్స్ ఇప్పటికే సుమారు 30 రోజులు షూటింగ్ పూర్తి చేశారు. వచ్చే ఏడాది 2026 సంబంధం
నుండి మెయిన్ కాస్ట్ ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే అందరితో కలిపి భారీ సెట్స్ లో ప్లాన్ చేస్తున్నారు డార్లింగ్. మొదటి పార్ట్ కంటే విజువల్స్ ఇంకా రియలిస్టిక్ గా ఉండేలా హాలీవుడ్ టెక్నీషియన్స్ ని రంగంలోకి అయితే దించుతున్నారు. సెకండ్ పార్ట్ లో కమల్ హాసన్ పాత్ర విశ్వరూపం చూస్తాం. ఆయన పవర్ ఏంటనేది ఈ పార్ట్ లోనే తెలుస్తుంది డార్లింగ్. చూసారుగా డార్లింగ్, ప్రభాస్ సినిమాల అప్డేట్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో. ఈ ఒక్క వీడియోలోనే మీకు ఎక్కడ దొరకని విషయాలను చెప్పాను అని నేనైతే నమ్ముతున్నాను. ఈ కంటెంట్ మీకు నచ్చితే మీ గుండెలో ప్రభాస్ మీద ఉన్న ప్రేమని ఆ లైక్ బటన్ మీద చూపించండి. మన రెబల్ స్టార్ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి డార్లింగ్. నేను మీకోసం ఇలాంటి మరిన్ని క్రేజీ వీడియోలతో వస్తూనే ఉంటాను.